ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఏదైతే ఉందో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 2025లో. కాబట్టి ఆ సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం పేర్కొనవచ్చు. ఆ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పేరు మీద ఒక ప్రత్యేకమైనటువంటి నాణ్యాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది కూడా ఇటీవలే 100వ జయంతి పురస్కరించుకుని చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే జాతి యొక్క మేల్కొల్పు అనేటువంటి నినాదం ఉందో, ఈ హిందూ జాతీయవాదం అనేది ఉందో, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అలాగే మిగిలిన హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రీయ స్వయం సేవక్ అయితే కానివ్వండి, బజరంగ దళ్ అయితే కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ అయితే కానివ్వండి, వారందరూ కూడా 2025 మొదట్లోనే జనవరిలో 5వ తారీఖున ఇక్కడ హిందూ సమ్మేళనం పెడతాం జరిగింది. దానికి కూడా దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనాభా రావటం విజయవాడలో జరగటం మొట్టమొదటిసారిగా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఒక కల్చరల్ నేషనలిజం అనేది ఏదైతే ఉందో, భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి రూట్స్, కల్చరల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మికంగా కానివ్వండి, వీటన్నిటిని కూడా వెలికి తీసే పనిలో 2025లో జరిగిన కీలక పరిణామంగా మనం పేర్కొనవచ్చు.